నమస్తే వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ప్రమాదం చోటు చేసుకున్నట్లు సమాచారం అందుతోంది. సినిమా షూటింగ్ లో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వంలో వహిస్తున్న ఈ సినిమా 2 భాగాలుగా తెరకెక్కుతుంది. దేవర మొదటి పార్ట్ సెప్టెంబర్ 27న విడుదల కానుంది. ఈ సినిమాతో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ తెలుగులో ఎంట్రీ ఇస్తుంది. ఇప్పటికే విడుదలైన సినిమాలోని 2 పాటలకు సూపర్ రెస్పాన్స్ వస్తుంది. ఈ క్రమంలో సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. తాజాగా షూటింగ్ స్పాట్ లోనే ఎన్టీఆర్ కు ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో ఆయన ఎడమ చేతి మణికట్టు వేళ్లకు గాయాలు అయినట్లు తెలుస్తోంది. తీవ్రంగా గాయపడిన ఎన్టీఆర్ ను చిత్ర యూనిట్ హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఎన్టీఆర్ ప్రస్తుతం ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఆయన ఆరోగ్యంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే దేవర సినిమా షూటింగ్ సమయంలో ఇది 2వ ప్రమాదం. గతంలో మోదకొండమ్మ పాదాల వద్ద షూటింగ్ జరుగుతుండగా ఒక్కసారిగా యూనిట్ సభ్యులపై తేనెటీగలు దాడి చేశాయి. ఈ ప్రమాదంలో సుమారు 20 మందికి గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వారందరికీ చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. ఆచార్య తర్వాత కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడంతో దేవరపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దేవర తర్వాత ఎన్టీఆర్ కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఇటీవలే మొదలుపెట్టారు. ఎన్టీఆర్ కు గాయాలు కావడంతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. తమ అభిమాన హీరో ఎలా ఉన్నాడంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ కు ప్రస్తుతం ఎలాంటి ప్రమాదం లేదని, కాకపోతే రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు చెప్పినట్లుగా తెలుస్తోంది. హాయ్ హలో మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.